హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ వచ్చి బయాలజీలోని ముందు క్లాస్లో రక్త ప్రసరణ వ్యవస్థ గురించి మనం ఒక వీడియో చేయడం జరిగింది. అలాగే దాని కంటిన్యూస్గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చి బ్లడ్ బ్యాంక్ గురించి మనం డిస్కషన్ చేసుకుందాం. అయితే రక్తదానం చేసినప్పుడు ఒక వ్యక్తి నుండి స్వీకరించే రక్తం సుమారుగా 300 ml రక్తాన్ని స్వీకరించడం జరుగుతుంది. అంతండి, ఒక వ్యక్తి రక్తదానం చేస్తే సుమారుగా 300 ml రక్తాన్ని మాత్రమే మనం ఇవ్వడం జరుగుతుంది. అయితే బ్లడ్ బ్యాంక్లో రక్తాన్ని నిల్వ ఉంచే కాలం సుమారుగా 40 రోజుల వరకు ఈ రక్తాన్ని నిల్వ ఉంచడం జరుగుతుంది. అలాగే ఈ బ్లడ్ బ్యాంక్లో రక్తాన్ని నిల్వ ఉంచేటప్పుడు ఎంత ఉష్ణోగ్రత వాడతారయ్యా అంటే 4 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఈ రక్తాన్ని నిల్వ ఉంచడం జరుగుతుంది. అయితే రక్తం గడ్డ కట్టకుండా ఉండుట కొరకు వాడే రసాయనాలు ఒకటి ఒకటి ఈడిటిఏ అంటే ఇథైలిన్ డై అమైనో ఎసిటేట్, రెండోది సోడియం సిట్రేట్, 3 సోడియం ఆక్సలేట్, 4 పొటాషియం సిట్రేట్, 5 పొటాషియం ఆక్సలేట్, 6 హెపారిన్. ఈ 6 రసాయనాలు కూడా రక్తం గడ్డకట్టకుండా ఉండటం కోసం ఉపయోగించడం జరుగుతుంది. అయితే తర్వాత చూసినట్లయితే బ్లడ్ గ్రూప్స్ ఏంటండి? బ్లడ్ గ్రూప్స్ రక్తపు వర్గాలను వర్గీకరించిన వారు కారల్ ల్యాండ్ స్పీనర్. ఎవరండి? ఈ రక్తపు వర్గాలను వర్గీకరించిన వారు కారల్ ల్యాండ్ స్పీనర్ అనే వ్యక్తి ఈ రక్తపు వర్గాలను వర్గీకరించడం జరిగింది. అయితే విశ్వదాత అంటే ఏంటి, విశ్వగ్రహీత అంటే ఏంటో మనం చూద్దాం. విశ్వదాత అంటే ఓ నెగిటివ్, విశ్వగ్రహీత అంటే ఏబి పాజిటివ్. ఓకేనండి. అలాగే ఈ బ్లడ్ గ్రూప్స్ గురించి కొన్ని విషయాలు మనం చూద్దాం. అంటే ఏ బ్లడ్ గ్రూప్ వాళ్ళు తీసుకుంటారో, అలాగే ఏ బ్లడ్ గ్రూప్ వాళ్ళు వేరే వాళ్ళకి దానం చేయొచ్చో మనం చూద్దాం. అయితే ఏ మరియు ఓ బ్లడ్ గ్రూప్ వాళ్ళు ఏ గ్రూపుకి, అలాగే ఏ మరియు ఏబి కూడా దానం చేయడం జరుగుతుంది. అలాగే ఓబి బ్లడ్ గ్రూపు ఓ మరియు బి బ్లడ్ గ్రూప్ వాళ్ళు గ్రహించేటివి బి బి బ్లడ్ గ్రూప్ వాళ్ళు, అలాగే బి మరియు ఏబి బ్లడ్ గ్రూప్ వాళ్ళు కూడా దానం చేయడం జరుగుతుంది. అలాగే ఓ మరియు ఏ బి ఈ బ్లడ్ గ్రూప్ వాళ్ళకి ఏబి బ్లడ్ గ్రూప్ వాళ్ళు, అలాగే ఏబి బ్లడ్ గ్రూప్ వాళ్ళు మాత్రమే దానం చేయడం జరుగుతుంది. ఓ బ్లడ్ గ్రూప్ వాళ్ళు గ్రహించే బ్లడ్ గ్రూపు ఓ, అలాగే ఏబి, అలాగే ఏ మరియు బి, అలాగే ఓ గ్రూప్ వాళ్ళు కూడా దానం చేయడం జరుగుతుంది. తర్వాత బ్లడ్ గ్రూపు, అలాగే జన్యువులు, ప్రోటీన్లు. ఏ బ్లడ్ గ్రూప్ వాళ్ళకి ఏ మరియు ఏ లేదా ఓ జన్యువులు, ప్రోటీన్లు లభించడం జరుగుతుంది. అలాగే బి బ్లడ్ గ్రూప్ వాళ్ళకి బిబి లేదా బిఓ బ్లడ్ గ్రూప్ వాళ్ళు జన్యువులు రావడం జరుగుతుంది. అలాగే ఏబి వాళ్ళకి ఏ మరియు బి యొక్క జన్యువులు అనేటువంటిది రావడం జరుగుతుంది. ఓ బ్లడ్ గ్రూప్ వాళ్ళకి
ఓ మరియు ఓ ప్రోటీన్ల జన్యువులు మాత్రమే రావడం జరుగుతుంది. తర్వాత చూసినట్లయితే తల్లి యొక్క బ్లడ్ గ్రూపు, అలాగే తండ్రి యొక్క బ్లడ్ గ్రూపు, పిల్లల బ్లడ్ గ్రూపు. మనకు తల్లిదండ్రుల యొక్క బ్లడ్ గ్రూపులు ఏమేమి ఉన్నాయో దాన్ని బట్టి పిల్లలకు ఏ బ్లడ్ గ్రూప్ వచ్చే అవకాశం ఉందో మనం చూద్దాం. అయితే తల్లి యొక్క బ్లడ్ గ్రూపు ఏ అయితే తండ్రి యొక్క బ్లడ్ గ్రూప్ కూడా ఏ అయినప్పుడు పిల్లల్లో వచ్చే బ్లడ్ గ్రూప్ ఏంటయ్యా అంటే ఏ మరియు ఓ. ఏ మరియు ఓ అనేటువంటిది పిల్లల యొక్క బ్లడ్ గ్రూపు రావడం జరుగుతుంది. అయితే తర్వాత తల్లిది ఏ, తండ్రి యొక్క బ్లడ్ గ్రూపు బి అయితే పిల్లల్లో కలిగే బ్లడ్ గ్రూపు ఏ మరియు బి లేదా ఏబి లేదా ఓ బ్లడ్ గ్రూప్ రావడం జరుగుతుంది. అదేవిధంగా తల్లి యొక్క బ్లడ్ గ్రూపు ఏ అయితే తండ్రి యొక్క బ్లడ్ గ్రూప్ ఏబి అయినప్పుడు పిల్లల్లో ఉండే బ్లడ్ గ్రూపు ఏ మరియు ఏబి లేదా బి బ్లడ్ గ్రూప్ రావడం జరుగుతుంది. అయితే తల్లి యొక్క బ్లడ్ గ్రూపు ఏ అయినప్పుడు తండ్రి యొక్క బ్లడ్ గ్రూపు ఓ అయినప్పుడు పిల్లల్లో వచ్చే బ్లడ్ గ్రూపు ఏ మరియు బి అనే బ్లడ్ గ్రూపు పిల్లల్లో కనిపించడం జరుగుతుంది. తర్వాత చూసినట్లయితే తల్లి యొక్క బ్లడ్ గ్రూపు బి అయినప్పుడు తండ్రి యొక్క బ్లడ్ గ్రూపు ఏ అయినప్పుడు పిల్లల్లో ఉండే బ్లడ్ గ్రూపు ఏ మరియు బి అలాగే ఏబి లేదా ఓ అనే బ్లడ్ గ్రూపు ఉండడం జరుగుతుంది. అలాగే తర్వాత తల్లి యొక్క బ్లడ్ గ్రూపు బి అలాగే తండ్రి యొక్కది కూడా బి బ్లడ్ గ్రూప్ అయితే పిల్లల్లో కలిగే బ్లడ్ గ్రూపు ఏ మరియు ఓ మరియు బి బ్లడ్ గ్రూప్ అనేటువంటిది పిల్లల్లో ఉండడం జరుగుతుంది. అయితే తల్లి యొక్క బ్లడ్ గ్రూప్ బి అలాగే తండ్రి యొక్క బ్లడ్ గ్రూప్ ఏబి అయినప్పుడు పిల్లల్లో ఏ మరియు బి అలాగే ఏబి బ్లడ్ గ్రూప్ కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. అలాగే తర్వాత తల్లి యొక్క బ్లడ్ గ్రూప్ బి అయినప్పుడు తండ్రి యొక్క బ్లడ్ గ్రూప్ ఓ అయితే పిల్లల్లో బ్లడ్ గ్రూప్ ఓ మరియు బి ఈ రెండులో ఏదో ఒక బ్లడ్ గ్రూప్ ఉండడం జరుగుతుంది. అలాగే తల్లి యొక్క బ్లడ్ గ్రూప్ ఓ అయితే తండ్రి యొక్క బ్లడ్ గ్రూప్ ఏ అయినప్పుడు పిల్లల్లో బ్లడ్ గ్రూప్ ఏ లేదా ఓ అనే బ్లడ్ గ్రూప్ కలగడం జరుగుతుంది. అలాగే తర్వాత చూసినట్లయితే తల్లి యొక్క బ్లడ్ గ్రూప్ ఓ అలాగే తండ్రి యొక్క బ్లడ్ గ్రూప్ బి అయితే పిల్లల్లో ఓ లేదా బి అనే బ్లడ్ గ్రూప్ రావడం జరుగుతుంది. అలాగే తల్లి యొక్క బ్లడ్ గ్రూప్ ఓ తండ్రి యొక్క బ్లడ్ గ్రూప్ ఏబి అయితే పిల్లలలో ఉండే బ్లడ్ గ్రూప్ ఏ లేదా బి బ్లడ్ గ్రూప్ రావడం జరుగుతుంది. అయితే తల్లిది తండ్రిది ఓ బ్లడ్ గ్రూప్ అయితే పిల్లల్లో కూడా ఓ బ్లడ్ గ్రూపే ఉండడం జరుగుతుంది. అలాగే తల్లి యొక్క బ్లడ్ గ్రూప్ ఏబి తండ్రిది ఏ అయితే ఏ లేదా ఏబి లేదా బి బ్లడ్ గ్రూప్ ఉండే అవకాశాలు ఉంటాయి. అయితే తల్లి యొక్క బ్లడ్ గ్రూప్ ఏబి తండ్రి యొక్క బ్లడ్ గ్రూప్ బి అయితే ఏ లేదా బి అలాగే ఏబి ఈ మూడిట్లో ఏదో ఒక బ్లడ్ గ్రూప్ రావడం జరుగుతుంది. అయితే తల్లి యొక్క బ్లడ్ గ్రూప్ ఏబి అలాగే తండ్రి యొక్క బ్లడ్ గ్రూప్ ఏబి అయితే పిల్లల్లో ఏ లేదా బి అలాగే ఏబి అనే బ్లడ్ గ్రూప్ ఉండడం జరుగుతుంది. అలాగే తల్లి యొక్క బ్లడ్ గ్రూప్ ఏబి తండ్రిది ఓ బ్లడ్ గ్రూప్ ఉంటే పిల్లల్లో ఏ లేదా బి అనే బ్లడ్ గ్రూప్ ఉండడం జరుగుతుంది. అలాగే తర్వాత చూసినట్లయితే రక్తం. ఈ రక్తం అంటే ఏంటో
రక్తం గురించి కొన్ని విషయాలు మనం చెప్పుకుందాం. మానవుని దేహంలో ఉండే రక్తం సుమారుగా 5 నుండి 5.5 లీటర్ల వరకు రక్తం రక్తం మనకు ఉండడం జరుగుతుంది. అయితే రక్తం ఎరుపు రంగులో ఉండుటకు కారణం అయ్యే ప్రోటీన్ ఏంటయ్యా అంటే హిమోగ్లోబిన్. ఈ హిమోగ్లోబిన్ అనే ప్రోటీన్ వల్ల రక్తం అనేది ఎరుపు రంగులో ఉండడానికి కారణం. అయితే రక్తం కొల్లాయిడ్ రూపంలో ఉండును. ఏ రూపంలో అంటే కొల్లాయిడ్ రూపంలో ఈ రక్తం మనకు కనిపించడం జరుగుతుంది. అయితే రక్తం యొక్క pH విలువ ఎంతయ్యా అంటే 7.3. ఎంతండి? రక్తం యొక్క pH విలువ 7.3. అలాగే 100 ml రక్తంలో ఉండే హెమోగ్లోబిన్ సుమారుగా 15 గ్రాముల వరకు ఉంటుంది. ఎంతండి? మనకు ఒక 100 ml రక్తంలో ఉండే హెమోగ్లోబిన్ సుమారుగా 15 గ్రాముల వరకు ఉండే అవకాశం ఉంటుంది. అయితే 100 ml రక్తంలో ఉండే గ్లూకోజ్ ఎంతయ్యా అంటే 80 నుండి 120 ml గ్లూకోజ్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది. అలాగే 100 ml రక్తంలో ఉండే ఖనిజ లవణాల శాతం 0.9%. ఈ ఖనిజ లవణాల శాతం మనకు 100 ml రక్తంలో కనిపించడం జరుగుతుంది. తర్వాత చూసినట్లయితే 100 ml రక్తంలో ఉండే యూరియా ఎంతయ్యా అంటే 17 నుండి 30 మిల్లీగ్రాములు యూరియా అనేటువంటిది ఉండడం జరుగుతుంది. అలాగే 100 ml రక్తంలో ఉండే కొలెస్ట్రాల్ ఎంతయ్యా అంటే 50 నుండి 180 మిల్లీగ్రాములు కొలెస్ట్రాల్ మనకు 100 ml రక్తంలో కనిపించడం మనం చూస్తున్నాం. అయితే తర్వాత ప్లాస్మా. ఈ ప్లాస్మా అనేటువంటిది 55% మనకు కనిపిస్తుంది. ప్లాస్మాలోని నీరు శాతం ఎంతయ్యా అంటే 85% నీరు అనేటువంటిది ఈ ప్లాస్మాలో ఉండడం జరుగుతుంది. అయితే ప్లాస్మాలో ఉండే ముఖ్య ప్రోటీన్లు హెపారిన్, ఫైబ్రినోజిన్, అలాగే గ్లాబులిన్స్. ఈ 3 కూడా ప్లాస్మాలో ఉండే ముఖ్యమైన ప్రోటీన్‌గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. అయితే రక్తం ప్లాస్మాలో అధికంగా ఉండే కార్బోహైడ్రేట్ రకం గ్లూకోజ్. ఏంటండి? రక్త ప్లాస్మాలో అధికంగా ఉండే కార్బోహైడ్రేట్ రకం గ్లూకోజ్. అలాగే తర్వాత చూసినట్లయితే రక్త కణాలు. ఈ రక్త కణాలు అనేటువంటిది 45% ఉండడం జరుగుతుంది. ఇవి ఆర్బిసి కణాలు. వీటినే ఎరిథ్రోసైట్స్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఈ ఆర్బిసి కణాలు గుండ్రం మరియు ద్విపుటాకారంలో ఉంటాయి. ఈ ఆర్బిసి కణాల ఆకారం ఏ విధంగా ఉంటాయండి? గుండ్రంగా లేదా ద్విపుటాకార ఆకారంలో ఉండడం జరుగుతుంది. అయితే మానవుని ఆర్బిసి కణాలు కేంద్ర రహితంగా ఉండును. ఏంటండి? ఈ మానవుని యొక్క ఆర్బిసి కణాలు కేంద్ర రహితంగా ఉండడం జరుగుతుంది. అయితే హెమోగ్లోబిన్ నిర్మాణంలో ఉండే మూలకం ఏంటయ్యా అంటే ఐరన్. ఈ హెమోగ్లోబిన్ ప్రోటీన్లో ఉండే అమైనో గొలుసుల సంఖ్య ఎంతండి? 4. ఈ అమైనో గొలుసుల సంఖ్య 4. అందులో రెండు ఆల్ఫా కణాలు, అలాగే 2 ఏమో బీటా కణాలు కూడా, ఈ 2 కలిపి మొత్తం 4 గొలుసుల సంఖ్యని మనం చూడడం జరుగుతుంది. అయితే మనకు ఆర్బిసి కణాల జీవిత కాలం ఎంతయ్యా అంటే 120 రోజులు ఈ ఆర్బిసి కణాల యొక్క జీవిత కాలం. అలాగే ఆర్బిసి కణాల శ్మశాన వాటిక ఎక్కడండి? ప్లేహం. ఈ ఆర్బిసి కణాల యొక్క శ్మశాన వాటిక ఎక్కడండి? ప్లేహం. అలాగే 1 ml రక్తంలో ఆర్బిసి కణాల సంఖ్య 4.5 నుండి 5 ml మిలియన్స్ వరకు ఈ ఆర్బిసి కణాల సంఖ్య మనం 1 ml రక్తంలో మనం చూడడం జరుగుతుంది. అయితే ఆర్బిసి కణాల ఉత్పత్తి స్థానం ఎక్కడయ్యా అంటే ఎరుపు ఎముక మధ్య. ఎక్కడండి? ఎరుపు ఎముక మధ్య. అలాగే
ఒక రోజుకు ఉత్పత్తి అయ్యే ఆర్బీసీ కణాల సంఖ్య ఎంత అయ్యా అంటే 10 ఇంటూ 10 పవర్ ఆఫ్ 12 సంఖ్యలు ఈ ఆర్బీసీ కణాలు రోజుకు ఉత్పత్తి అయ్యే సంఖ్య. అలాగే ఒక రోజుకు నాశనం అయ్యే ఆర్బీసీ కణాల సంఖ్య కూడా 10 ఇంటూ 10 పవర్ ఆఫ్ 12. ఎన్నైతే ఉత్పత్తి అవుతాయో అన్ని కూడా నాశనం అయ్యే సంఖ్య కూడా సేమ్ విధంగా ఉంటుంది. అయితే మానవుని ఆర్బీసీ కణాలు కేంద్ర రహితం. ఏంటండి? ఈ మానవుని యొక్క ఆర్బీసీ కణాలు కేంద్ర రహితంగా ఉంటాయి. అయితే సాధారణంగా క్షీరదాల్లో ఆర్బీసీ కణాలు కేంద్ర రహితం. కానీ కామెల్ లామా క్షీరదాల్లో ఆర్బీసీ కణాలు కేంద్ర సహితంగా ఉండును. తర్వాత చూసినట్లయితే హెమోపాయిసిస్ అనగా రక్త కణాల ఉత్పత్తి ప్రక్రియను మనం హెమోపాయిసిస్ అని చెప్పుకోవడం జరుగుతుంది. అలాగే తర్వాత చూసినట్లయితే కణాలు అలాగే అవి ఉత్పత్తి ప్రక్రియ ఏ సంఖ్య తగ్గుతుంది, అలాగే ఆ కణాలు లోపించడం వల్ల ఏ సంఖ్య పెరుగుతుంది, ఏ సంఖ్య తగ్గుతుంది అనేటువంటిది మనం టేబుల్ రూపంలో మనం చూద్దాం. మొదటిది ఆర్బీసీ కణాలు. ఈ ఆర్బీసీ కణాల వల్ల ఉత్పత్తి అయ్యే ప్రక్రియ ఎరిథ్రోపాయిసిస్. ఈ ఎరిథ్రోపాయిసిస్ అనే ప్రక్రియ ఉత్పత్తి అవ్వడం జరుగుతుంది. అలాగే సంఖ్య ఎరిథ్రోపీనియా అనే సంఖ్య తగ్గడం జరుగుతుంది. ఏ సంఖ్య పెరుగుతుందయ్యా అంటే ఎరిథ్రోసైటోసిస్ అనే సంఖ్య పెరగడం జరుగుతుంది. అలాగే రెండోది డబ్ల్యూసి. ఈ డబ్ల్యూసి కణాలు ఈ డబ్ల్యూబీసీ కణాలు ఉత్పత్తి ప్రక్రియ లూకోపాయిసిస్. అలాగే లూకోపీనియా అనే సంఖ్య తగ్గుతుంది. అలాగే లూకోసైటోసిస్ అనే సంఖ్య పెరగడం జరుగుతుంది. మూడోది వచ్చి థ్రాంబోసైట్స్. ఈ థ్రాంబోసైట్స్ ఉత్పత్తి ప్రక్రియ థ్రాంబోపాయిసిస్ అనే ప్రక్రియను కలిగి ఉంటుంది. థ్రాంబోపీనియా అనే సంఖ్యను తగ్గడం జరుగుతుంది. అలాగే థ్రాంబోసైటోసిస్ అనే సంఖ్య పెరగడం జరుగుతుంది. అలాగే పాలీసైథేమియా అనగా ఆర్బీసీ కణాల సంఖ్య ఎక్కువగుట. ఏంటండి? ఈ పాలీసైథేమియా అంటే ఏంటంటే ఆర్బీసీ కణాల సంఖ్యను ఎక్కువగా ఉండటను పాలీసైథేమియా అని అంటారు. లుకేమియా అనే వ్యాధిలోని ముఖ్య లక్షణం ఏంటయ్యా అంటే లుకోసైటోసిస్. లుకేమియా వ్యాధిలోని ఉన్న ముఖ్య లక్షణం ఏంటయ్యా అంటే లుకోసైటోసిస్. లుకేమియా అనగా తెల్ల రక్త కణాల క్యాన్సర్. ఈ లుకేమియా అంటే ఏంటంటే తెల్ల రక్త కణాల్లో వచ్చే క్యాన్సర్ని మనం లుకేమియా అని చెప్పుకోవడం జరుగుతుంది. అలాగే అనీమియా అనగా రక్తహీనత. ఏంటండి? ఈ అనీమియా అంటే ఏంటి? రక్తహీనత అని అనీమియా అని చెప్పుకోవడం జరుగుతుంది. అలాగే సికెల్ సెల్ అనీమియా. ఈ వ్యాధికి ఆర్బీసీ కణాలు కొడవలి ఆకారంలో మారును. ఏంటండి? సికెల్ సెల్ అనీమియా. ఈ వ్యాధికి ఆర్బీసీ కణాలు కొడవలి ఆకారంలో మారడం జరుగుతుంది. అయితే ఈ వ్యాధి జన్యువుల మూలంగా వస్తుంది. ఈ వ్యాధి ఏ మూలంగా అండి? జన్యువుల మూలంగా వస్తుంది. అలాగే వంశపార్యపరంగా సంక్రమించడం జరుగుతుంది. అలాగే తలసీమియా వ్యాధి ఆర్బీసీ కణాలపై హెమోగ్లోబిన్ శాతం బాగా తక్కువగా ఉంటుంది. ఈ ఆర్బీసీ కణాలపై హెమోగ్లోబిన్ శాతం తక్కువ అవడం వల్ల ఈ తలసీమియా అనే వ్యాధి రావడం జరుగుతుంది. ఇది కూడా వంశపార్యపరంగా కూడా కలుగుతుంది. అలాగే సెప్టిసిమియా. ఏంటండి? ఈ సెప్టిసిమియా అంటే ఏంటి? రెడ్ పాయిసిస్. రక్తం విషపూరితంగా మారడాన్ని ఈ సెప్టిసిమియా అని అంటారు. అలాగే రక్తంలో హెమోగ్లోబిన్ మరియు ఆక్సిజన్ అణువుల నిష్పత్తి 1:4. రక్తంలోని హెమోగ్లోబిన్ మరియు ఆక్సిజన్ అణువుల నిష్పత్తి ఎంత అండి? 1:4. అలాగే
మానవుని రక్తంలో ఆర్బీసీ కణాలు అలాగే డబ్ల్యూబీసీ కణాల నిష్పత్తి 600:1. ఎంతండి? 600:1. తర్వాత చూసినట్లయితే డబ్ల్యూబీసీ కణాలు ఏంటండి? నెక్స్ట్ డబ్ల్యూబీసీ కణాలు లూకోసైట్స్, వీటినే లూకోసైట్స్ అని కూడా పిలుస్తారు, లేదా తెల్ల రక్త కణాలు అంటే ఈ డబ్ల్యూబీసీ కణాలు. అయితే ఈ డబ్ల్యూబీసీ కణాలు ఉత్పత్తి స్థానం ఎక్కడయ్యా అంటే ఎముక మధ్య లేదా లింఫ్ ద్రవం. ఈ ఎముక మధ్యలో దీని డబ్ల్యూబీసీ కణాల యొక్క ఉత్పత్తి స్థానం. ఈ డబ్ల్యూబీసీ కణాలు జీవితకాలం ఎంతయ్యా అంటే 13 నుండి 14 రోజులు మాత్రమే ఈ డబ్ల్యూబీసీ కణాలు జీవితకాలం. అయితే 1 ml రక్తంలో ఉండే డబ్ల్యూబీసీ కణాల సంఖ్య ఎంతయ్యా అంటే 9000 కణాలు ఈ 1 ml రక్తంలో మనకు డబ్ల్యూబీసీ కణాలు కనిపించడం జరుగుతుంది. అయితే డబ్ల్యూబీసీ కణాలకు స్థిరమైన ఆకృతి అనేటువంటిది ఉండదు. ఏంటంటే ఈ డబ్ల్యూబీసీ కణాలకు స్థిరమైన ఆకృతి అనేటువంటిది మనకు ఉండదు. అయితే అమీబా వలె ఉండే రక్త కణాలు రకం డబ్ల్యూబీసీ. ఈ అమీబా వలె ఉండడం జరుగుతుంది. డబ్ల్యూబీసీ కణాలు కేంద్ర సహితం. ఏంటండి? ఈ డబ్ల్యూబీసీ కణాలు కేంద్ర సహితం. అలాగే ఆర్బీసీ కణాలు మాత్రం కేంద్ర రహితంగా ఉంటాయి. ఇవి డబ్ల్యూబీసీ కణాలు కేంద్ర సహితంగా ఉంటాయి. అలాగే భక్షక కణాలు అనగా ఏంటయ్యా అంటే మనకు డబ్ల్యూబీసీ కణాలను భక్షక కణాలుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఈ డబ్ల్యూబీసీలో అతిపెద్ద ఈ డబ్ల్యూబీసీ కణాల్లో అతిపెద్ద కణాలు ఏంటయ్యా అంటే మోనోసైట్స్. ఈ మోనోసైట్స్ డబ్ల్యూబీసీ కణాల్లో అతిపెద్ద కణాలు. అలాగే డబ్ల్యూబీసీలో అతి చిన్న కణాలు ఏంటయ్యా అంటే లింఫోసైట్స్. అలాగే డబ్ల్యూబీసీ కణాల్లో ఎక్కువ సంఖ్యలో ఉండే కణాలు న్యూట్రోల్స్. 60% కణాలు మనకు డబ్ల్యూబీసీలో మనకు కనిపించడం జరుగుతుంది. ఈ డబ్ల్యూబీసీ కణాల్లో అతి తక్కువ సంఖ్యలో ఉండే కణాలు బేసోఫిల్స్. అలాగే సూక్ష్మ రక్షక కబట కణాలు అనగా న్యూట్రోఫిల్స్ ని మనం సూక్ష్మ రక్షక కబట కణాలు అని చెప్పుకోవడం జరుగుతుంది. అలాగే గాయాలు మాన్పుటలో సహాయపడే కణాలు బేసోఫిల్స్. అలాగే ఎలర్జీ కారకాల నుండి రక్షించేవి ఎసిడోఫిల్స్. వీటినే ఈస్మోఫిల్స్ అని కూడా మనం చెప్పుకోవడం జరుగుతుంది. అలాగే తర్వాత చూసినట్లయితే డబ్ల్యూబీసీ కణాల స్కావెంజర్స్ అనగా మోనోసైట్స్. ఏంటండి? ఈ డబ్ల్యూబీసీ కణాల స్కావెంజర్స్ అనగా మోనోసైట్స్ ని ఈ డబ్ల్యూబీసీ కణాల స్కావెంజర్స్ గా చెప్పుకుంటున్నాం. అయితే వ్యాధి నిరోధకత శక్తిని పెంచే డబ్ల్యూబీసీ కణాలు ఏంటయ్యా అంటే లింఫోసైట్స్. అలాగే ఇమ్యూనిటీ అనగా వ్యాధి నిరోధకత శక్తి. ఏంటండి? ఇమ్యూనిటీ అనగా వ్యాధి నిరోధకత శక్తినే మనం ఇమ్యూనిటీగా చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.